దేవుని సేవకునిగా చెబుతున్నాను, మీ బైబిల్లో ఒక పేపర్ మీద కనీసం ఒక 10 మంది పేర్లు రాయండి, రక్షణ పొందిన వారి పేర్లు. ప్రతిరోజు వారి కోసం ప్రార్థన చేయండి. అవకాశం దొరికినప్పుడు వారికి సువార్త చెప్పండి. వారు ఏమనుకున్నా పర్వాలేదు. రేపొద్దున వారు నరకంలో కాలిపోతూ, నీతో అంతకాలం స్నేహం చేశానే, నీతో అంతకాలం తిరిగానే, నీతో అంతకాలం ఉన్నాను, ఒక్కరోజు కూడా నువ్వు ప్రభు కోసం నా గురించి ప్రభు గురించి నాకు చెప్పలేదు, అలా చెప్పుంటే ఈరోజు నీ స్థితిలోకి వచ్చిండే దాన్ని కాదు అని బహుశా నీ స్నేహితుల నరకంలో ఏడుస్తుందేమో ఒక రోజున నిన్ను చూసి. నీ స్నేహితుడు ఒక రోజు నిన్ను చూసి, రే మనం కలిసి క్రికెట్ ఆడుకున్నాం, మనం కలిసి అది చేసాం, మనం కలిసి వ్యాపారం చేసాం, మనం కలిసి అటు ఇటు తిరిగాం, కానీ ఏనాడు నాకు యేసు ప్రభు గురించి చెప్పలేదు నువ్వు, ఒక్క రోజున నా కోసం చెప్పుంటే యేసై గురించి నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదని ఏడుస్తాడేమో నీ స్నేహితుడు. చెప్పు, ప్రభు గురించి చెప్పు. యేసై జీవాధిపతిని తెలుసు. యేసు ప్రభు సిలువలో వారి కోసం మరణించాడని చెప్పు. మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడని. ఒకవేళ నీ భర్తతో ఎంతకాలం సహవాసం చేస్తున్నావు, నీ భర్త నువ్వు ఎంతకాలం జీవిస్తున్నావు, ఏనాడు నీ భర్తకి యేసే గురించి నువ్వు చెప్పలేకపోతే ఒకరు నీ భర్త ఏడుస్తాడేమో, నా భార్య ఒక్కరోజు కూడా నాకు ప్రభు గురించి చెప్పలేదు, నా భర్త ఒక్కరోజు కూడా ప్రభు గురించి నాకు చెప్పలేదని ఏడుస్తుందేమో నీ భార్య.